ఆకాష్ తీర్ భారతదేశానికి ఇది ఒక రక్షణ కవచం. ఇప్పుడు ఆకాష్ తీర్ పేరు మారుమోగిపోతోంది. అసలు ఏంటిది? యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, యాంటీ డ్రోన్ కావచ్చు, యాంటీ మిసైల్ సిస్టమ్ కావచ్చు, అన్ని దీనిలో అమరు ఉంటాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్. అంటే అక్కడి నుంచి వచ్చిన డ్రోన్ కావచ్చు, మిసైల్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. దేని తిప్పికొట్టగలిగే మెకానిజం అది అక్కడ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇది ఎయిర్ డిఫెన్స్ గన్స్ కావచ్చు, లేదా S-400 కావచ్చు, ఆకాశ్ మిసైల్స్ కావచ్చు, ఒకటా రెండా, ఏది ఎక్కడ ఎప్పుడు వాడాలో ఇది పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తూ రియల్ టైం మన దగ్గరకు వస్తున్న ప్రొజెక్టైల్స్ ని ముందే కనిపెట్టుద్ది అనమాట. ఇది పూర్తి స్థాయిలో ఇండిజినస్ భారతదేశం యొక్క స్వదేశంగా తయారు చేసిన ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ నావిక్ వాడి ఆటోమేషన్స్ వాడి పూర్తి స్థాయిలో బ్యాటిల్ ఫీల్డ్ ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకుంది అనమాట. చైనాకి ఇలాంటి సిస్టమే ఉంది. దాని పేరు HQ9 అండ్ HQ16 సిస్టమ్స్ అంటాం. ఇజ్రాయెల్ ది ఐరన్ డోమ్ సిస్టమ్ అంటాం. రష్యాకి S-400 సిస్టమ్ అంటాం. అమెరికాది పేట్రియాట్ మరియు థాడ్ సిస్టమ్ అంటాం. మంది ఆకాష్ తీర్ అనమాట. సో ప్రపంచం మొత్తంలో కల్లా ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ మనం గమనిస్తే రీసెంట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్స్ వేసినా సరే తట్టుకోగలిగింది. సో ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ చాలా ప్రూవ్ చేసుకుంది. సో ఇప్పుడు మన ఆకాష్ తీర్ ఏదైతే పాకిస్తాన్ మన పైన మిసైల్స్ డ్రోన్స్ వదిలిందో ఆ టైంలో మనం చాలా చాకచక్యంగా ఆకాష్ తీర్ వాడి అన్ని కనుక్కోగలిగాం అనమాట. ఆకాష్ తీర్ అనేది అన్సీన్ వాల్, అంటే కనిపించకుండా ఆకాశంలో ఉన్న ఒక గోడ లాంటిది అనమాట. మనల్ని అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక బరాజ్ ఆఫ్ మిసైల్స్, చాలా కుప్పలుగా వచ్చిన మిసైల్స్ అన్నిటిని తిప్పి కొట్టగలిగింది.